ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. చండీ పరాంబికాయ నమో నమ. గాయత్రి పరాంబికాయ నమ. శ్రీం బగ్లాముఖి దేవ్యే నమ. హ్రీం బగ్లాముఖి దేవ్యే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్కరంగా ఉంటుంది, బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది, అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది. అంగీరసుడు అని చెప్పేసి అనడం. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ఎవరి జాతకరీత్యా అయితే కనుక లగ్న స్థితిగా ఉంటే కనుక, లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది. లక్ష దోషాలు పోతాయి అంటారు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంతాన యోగము, వంశాభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితులు కావాలన్నా, పాండిత్యం కలగాలి అన్నా, సకల శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి అనుగ్రహం వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు. బృహస్పతి చంద్రుడు కలియికతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది. ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి. బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల్లో ఉంటే అనుకూలత ఉంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, గృహయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మరియు వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుందని విశ్లేషించడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది, పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్ర వశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు, పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు, నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి, మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి, కీర్తి ప్రతిష్టలు గణించడానికి, రాజయోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి అంతా కూడా బృహస్పతి యొక్క రగుడుగా ఉండాలి. ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి. ఈ యొక్క లగ్న చక్రవశాత్తు ప్రథమంగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు, పంచమ శుద్ధి చూసుకుంటారు, దశమ శుద్ధి చూసుకుంటారు. దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు. యుతి కానీ, కలియక కానీ, దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది. ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది. గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకి, గృహయోగాలకి, సంపదకి, ఐశ్వర్యానికి, మహాలక్ష్మి కటాక్షానికి, గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతే కారణంగా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే యోగకరంగా ఉంటారు,
బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేసి గురుబలం పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గురు చరిత్ర పాలన అంటే దత్తాత్రేయ చరిత్ర పాలన అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది. తులసిమాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల, రాధాకృష్ణుల ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి, ఈ యొక్క రుక్ని కళ్యాణం చేయించుకోవడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇచ్చా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి, అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం, అరటి పళ్ళని ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సూక్త పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కెరకి అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది. కర్కాటక రాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశిని తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. విశేషంగా మీ జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించలో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గురుబలం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి. సత్సంతాన యోగం సిద్ధించాలి, సంతాన యోగం కలగాలన్నా గురుబలం ఉండాలి. ప్రధానంగా ముహూర్తంలో బలం ఉండాలన్నా గురుబలం సిద్ధించాలి. ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి శుభకార్యాలు జరగాలన్నా గురుబలం కలగాలి. జాతకరీత్యా లగ్నము, పంచమ స్థానము, సప్తమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానంలో అంతా కూడా బృహస్పతి అత్యంత శుభుడుగా ఉంటాడు. మిత్రక్షేత్రంలో యొక్కరగుడుగా ఉంటాడు. రాజయోగ కారకుడుగా ఉంటాడు. ప్రధానంగా చూసుకుంటే సమక్షేత్రంలో కూడా అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గనక బృహస్పతి ఉచ్చస్థానం అంతా కూడా కర్కాటక రాశిలో జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకంలో రీత్యా లగ్నంలో బృహస్పతి ఉంటే లక్ష దోషాలు పోతాయి అంటారు. ప్రధానంగా చూసుకుంటే రాజయోగ కారకుడు ప్రధానంగా రాజ్య సంపదలు లభించాలి అన్నా, ప్రధానంగా వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా, ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించాలి అన్నా, విదేశంలో స్థిరత్వం లభించాలి అన్నా బృహస్పతి అనుగ్రహం శ్రేష్టంగా ఉండాలి. పుణ్య కార్యక్రమాలు చేయాలన్నా, యజ్ఞ హోమాది కార్యక్రమాలు, దేవతా ప్రతిష్టలు కలగాలి అన్నా, సంఘంలో గౌరవం ప్రతిష్టలు పెరగాలి, సంఘంలో కీర్తి గణించాలి అన్నా కానీ రాజయోగ కారకుడైన బృహస్పతి దేవతల యొక్క ఈ యొక్క గురువైన బృహస్పతి అంతా కూడా అత్యంత యొక్కరుగుడగా ఉండాలి. జన్మ జాతకంలో కనుక బృహస్పతి రాజయోగ కారకుడిగా మిత్రక్షేత్రంలో ఉంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి కర్కాటక రాశి జాతకులకంతా కూడా యొక్కరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా కనుక గురుబలం లేకుండా అంటే ఈ పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. గురువారం గురుహోరలో అంతా కూడా శనగలు అంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా, బ్రాహ్మణోత్తంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి పసుపు రంగు వస్త్రాలు మరియు అరటి పండ్లు, చక్కెరకేళి అనే అరటి పండ్లు మరియు శనగలంతా కూడా ప్రధానంగా 5 వారాల చొప్పున ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా దానం చేయడం, గురువారం గురుహోరలో దానం చేయడం వల్ల దక్షిణ సహితంగా అంతా కూడా వేద బ్రాహ్మణోత్మంతా కూడా వేద ఆశీర్వాదం స్వీకరించడం వల్ల, వేద ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అత్యంత శుభప్రయ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి యొక్క ప్రీతికరంగా ఈ దానాది కార్యక్రమాలు చేసుకోవడం, ఈ యొక్క దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవడం, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం, దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా తరచుగా పారాయణం చేసుకోవడం, వేద బ్రాహ్మణత్మకంతా కూడా భోజనం పెట్టడం వల్ల విశేషంగా మీకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. స్వయంపాగా దానం ఇచ్చుకున్నా కానీ గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పౌర్ణమి వేళలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం, మహాలక్ష్మి సహస్రనామాలు చదువుకోవడం వల్ల కూడా మీకు గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేధా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన,
ఎక్కడైతే దేవాలయంలో మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన పసుపుతో అభిషేకం చేయించి గంధోతుకంతో అభిషేకం చేయించి స్వామివారికి పసుపు రంగు వస్త్రానంతా కూడా సమర్పించడం, శనగల మాలనంతా కూడా హారంగా చేసి స్వామివారికి అలంకరణ చేయడం వల్ల, శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది, శీఘ్ర కళ్యాణ యోగము, కార్యసిద్ధి, సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, రాజ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పు కలగాలన్నా, ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, వ్యాపారంలో అధికంగా లాభాలు గణించాలన్నా, ఆకస్మిక ధన లాభము, ధనయోగము, ధనాకర్షణ పెరగాలి, జన ఆకర్షణ పెరగాలి అన్న గురుబలం కలగాలి. ప్రధానంగా వృత్తిలో, వ్యాపారంలో, ప్రధానంగా శరీరంగంలో కూడా మంచి విశేషమైన కీర్తి గణించాలి అన్న, రాజకీయంలో మంచి పేరు గణించాలి, మంచి కీర్తి ప్రతిష్టలు గణించాలి అన్నా కానీ గురుబలం ఉండాలి. ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా చెప్పడం జరిగింది. జన్మజాతకం ప్రకారంగా ప్రధానంగా విశేషంగా పరిష్కారాలు చూసుకుంటే కనుక రాజశ్యామల హోమాది కార్యక్రమాలు, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క మేధా దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు విశేష వేద మంత్రాలతో ఆచరించడం వల్ల, విశేషమైన హోమాలంతా కూడా వేద బ్రాహ్మణంతో ఆచరించడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః.